చర్చికి వెళ్తే ఆచారాలు మానేయాలి, సాంప్రదాయాలు మానేయాలి, కట్టడలు మానేయాలి. మాను. స్కూల్కి వెళ్తే యూనిఫామ్ వేయవా? బస్సు ఎక్కితే టికెట్ తీసుకోవా? ట్రైన్ ఎక్కితే టికెట్ కొనవా? బండి రోడ్డు మీద నడవడానికి పెట్రోల్ కొట్టించవా? గాలికి నడుస్తుందా? నీ ఇంటిలో నువ్వు వేస్తున్న ఫ్యాన్ లైట్ కి కరెంటు బిల్లు కట్టవా? ఫ్రీగా ఏమని ఇస్తున్నారు నీ కరెంటు? మరి ఇవన్నీ చేసినప్పుడు యేసు ప్రభు నమ్ముకున్న నీవు కొన్ని వదులుకోవాలి. నీ జీవితాన్ని అపవిత్రపరిచి, నీ జీవితాన్ని పతనం చేసి, నీకు ఆరోగ్యం లేకుండా చేసి, నీకు నెమ్మది లేకుండా చేసి, పవిత్రత లేకుండా చేస్తున్నటువంటి కొన్ని లోక సంబంధమైన ఆచారాలు నువ్వు మానుకోవాలి. అవి ఎవరైనా చేస్తే వారితో నువ్వు ఏకీభవించకూడదు. ద్వితీయోపదేశకాండం 4:2 నీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను, వాటిని గైకొనుట యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేన్ని కలపకూడదు, దానిలో నుండి దేన్ని. ఇదే మాట బైబిల్ లేఖనపు సమాప్తములో రాశాడు. ప్రకటన గ్రంథం 22:18 ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి